నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. నేను డాక్టర్ శ్రీదేవి వెల్లంకి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. అక్టోబర్ 10వ తారీఖు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. మేము ఈరోజు విజిల్ హెల్త్లో మహిళలలో వచ్చే అనేక మానసిక ఆరోగ్య సమస్యల గురించి చర్చించటానికి నాతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఎం త్రిపుర సుందరి గారు, గౌరవాధ్యక్షులు, విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ, రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్ ఆఫ్ ఓబీజీ, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ సోమలత గారు, గౌరవ సెక్రటరీ, కార్యదర్శి అండ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మరియు నేను డాక్టర్ శ్రీదేవి వెల్లంకి మన విజిల్ హెల్త్ ఛానల్ ద్వారా మహిళలలో వచ్చే అనేక మానసిక రుగ్మతల గురించి, వాటి నివారణ గురించి, హెల్ప్ లైన్ నంబర్స్ గురించి చర్చించడానికి కూర్చున్నాం. హలో అండి, నేను డాక్టర్ సోమలత. ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఇది 1992 నుంచి ప్రతి ఇయర్ ఒక థీమ్తో జరుపుకుంటున్నాము. ప్రతి 5 మహిళల్లో ఒక మహిళకి మెంటల్ ఇల్నెస్ అనేది ప్రజెంట్ సొసైటీలో చూస్తున్నాం. కాబట్టి ఈ మెంటల్ హెల్త్ డే రోజు ఒక వేలాది మంది కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి బర్డెన్ తగ్గించడానికి, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఇది జరుపుకుంటున్నాము. సో ప్రతి ఇయర్కి ఒక థీమ్ ఉంటుంది. సో 2025 మెంటల్ హెల్త్ డే రోజు థీమ్ గురించి డాక్టర్ త్రిపుర సుందరి గారు చెప్తారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. సోమలత గారు చెప్పినట్టు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరానికి గాను, అది 25-26 సంవత్సరానికి ఒక స్లోగన్ని, ఒక థీమ్ని రూపొందించడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ క్యాటాస్ట్రోఫీస్ అండ్ ఎమర్జెన్సీస్, అనగా విపత్తులు మరియు అత్యవసర పరిస్థితులలో మానసిక ఆరోగ్యం అందుబాటులో ఉన్న సేవలు. ఇది మెయిన్గా ఈ మధ్య జరుగుతున్న యుద్ధాలు దేశాల మధ్య, అదే కాకుండా మన కంట్రీలో, మన దేశంలో ఇటీవల జరిగిన పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్, వరదలు, లేక కోవిడ్ వంటి పాండమిక్స్, అటువంటి సమయాల్లో ప్రజలకు మానసిక సమస్యలు, ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి, వాటికి అవగాహన ఎలా కల్పించాలి, వాటిని ఎలా చికిత్స చేయాలి అనే దృష్టిలో పెట్టుకొని ఈ థీమ్ని, ఈ స్లోగన్ని WHO రూపొందించడం జరిగింది. కాకపోతే ఇవాళ మనం చర్చించుకోవాల్సిన విషయం, మహిళలలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి డాక్టర్ శ్రీదేవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళల్లో వివిధ దశల్లో ఎటువంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో చెప్పండి. మహిళలకి వారి జీవితంలో అనేక దశల్లో రకరకాల మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యుక్త వయసు తీసుకుంటే టీనేజ్లో వాళ్ళ శరీరంలో అనేక పెను మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులకి తగ్గట్టు, అంటే హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ని బట్టి వాళ్ళ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అలాగే వాళ్ళ మానసిక పరిస్థితిలో కూడా చాలా మార్పులు వస్తాయి. అదే కాకుండా వాళ్ళ మీద అనేక ప్రెషర్స్ ఉంటాయి. స్కూల్ కానీ, కాలేజ్లో కానీ, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ గోల్స్, అవన్నీ కూడా తట్టుకోవాలి. తర్వాత పియర్ ప్రెషర్ ఉంటుంది, పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు, ఏంటి ఇలా జరుగుతుంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లైక్ మై బ్రదర్, వాట్ హ్యాపెన్ టు మీ నౌ అని చెప్పి వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. అండ్ కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది ఏంటంటే దాన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. అలాంటి సమయంలో వీళ్ళకి పేరెంట్స్ యొక్క, టీచర్స్ యొక్క హెల్ప్ చాలా అవసరం. ఈ గర్ల్స్లో ఈ పరిస్థితి తట్టుకుని, వాళ్ళల్లో ఏంటంటే స్కూల్స్లో ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ పెడుతున్నారు. సో దాని ద్వారా కూడా వాళ్ళల్లో ఈ అవగాహన, ఇంకా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల గురించి కానీ, మెంటల్ హెల్త్కి సంబంధించి కానీ వాళ్ళలో అండర్స్టాండింగ్ రావటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే నెక్స్ట్ స్టేజ్ ఇన్ ఎ ఉమెన్స్ లైఫ్ విల్ బీ ఉమెన్హుడ్ అండ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పుల గురించి సోమలత గారు మాట్లాడతారు. ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ అనేది ప్రతి మహిళకి ఒక ఇంపార్టెంట్ ఫేజ్. సో ప్రెగ్నెన్సీలో సడన్గా తనకు వచ్చే చేంజెస్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అసలు ఎలా హ్యాండిల్ చేయగలము అనేది కూడా వాళ్ళకి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల కొంత రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వలన, ఇంకొకటి వర్కింగ్ ఉమెన్ కొంచెం బ్రేక్ తీసుకోవడం వలన, కొంచెం ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ వలన వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డ్యూరింగ్ డెలివరీస్, పోస్ట్ పార్టమ్ కూడా ఎక్కువగా ఉంటాయి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఎక్కడైతే వాళ్ళని హార్మ్ చేసుకోవడం, లేదంటే బేబీకి కొంత హార్మ్ క్రియేట్ చేయడము, ఇలాంటివి ఎప్పుడైనా సస్పెక్ట్ చేసినప్పుడు వెంటనే కౌన్సిలర్, సైకియాట్రిస్ట్, డాక్టర్స్ హెల్ప్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే చెప్పడము, సరైన నిద్ర, ప్రాపర్ డైట్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి బేబీని కూడా చక్కగా ఫ్యామిలీ మొత్తం చూసుకుని సపోర్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు తొందరగా బయటపడగలుగుతారు. మధ్య వయసులో వారికి చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక పక్కన వారి పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వటము, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు ఒక పక్క ఒత్తిడి కలిగిస్తూ ఉంటారు. అదే విధంగా ఇంకో పక్కన వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇన్లాస్, అత్తమామలు, తల్లిదండ్రులు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, వీటి మూలంగా మధ్య వయసు స్త్రీలు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అదే కాకుండా ఉద్యోగంలో ఉన్న స్త్రీలు అయితే ప్రమోషన్లు లభించి ఉద్యోగ బాధ్యతలు కూడా ఎక్కువై దానివల్ల కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా నెలలు ఆగిపోయిన తర్వాత శరీరంలో సంభవించే చేంజెస్ కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కానీ వారికి శారీరకంగా కొన్ని సమస్యలు రావచ్చు. అదేవిధంగా మానసిక సమస్యలుగా తెచ్చుతాయి. లైక్ మూడ్ స్వింగ్స్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ, ఆందోళన, దిగులుగా ఉండటము, పిల్లలు ఇంటి నుంచి చదువు కోసం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్లో సెటిల్ అయిపోయి ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్, ఒంటరిగా ఉండడము, లేదా తల్లిదండ్రులు ఎవరినైనా కోల్పోవటము, సిబ్లింగ్స్లో ఎవరినైనా కోల్పోవటము, ఇందువల్ల ఎక్కువ విచారము, దిగులు అటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి వీరికి. ఇప్పుడు మనము వృద్ధాప్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో శ్రీదేవి గారి నుంచి తెలుసుకుందాం. నడి వయసు దాటిన తర్వాత వృద్ధాప్యంలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ సెక్రీషన్ పూర్తిగా పడిపోతుంది. దీనివల్ల అనేక శారీరక, మానసిక మార్పులు వస్తాయి. శారీరక మార్పులు చూసుకుంటుంటే ఎముకలు గుల్లబారటం, తద్వారా కాళ్ళలో నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తర్వాత వాళ్ళల్లో మర్చిపోవటం, నిద్ర లేకుండా ఉండటం, బ్లాడర్ కంట్రోల్ పోవటం, మానసిక ఆరోగ్యం చూసుకుంటుంటే డిపెండింగ్ ఆన్ దీస్ ఫిజికల్ ఎఫెక్ట్స్ వాళ్ళల్లో మెంటల్ ఇది కూడా వస్తుంది. అప్పటి వరకు నేను హెల్దీగా ఉన్నానే, అన్ని పనులు చేసుకుంటున్నాను, పనులు చేసుకోలేకపోతున్నాను, ఇదేంటి యూరిన్ పడిపోతుంది, యూరిన్ కంట్రోల్ ఉండట్లేదు, ఇవన్నీ కూడా వాళ్ళని ఒక రకమైన డిప్రెషన్కి లోన్ చేస్తాయి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. అవేంటంటే మేబీ దే మైట్ లూజ్ దేర్ లైఫ్ పార్ట్నర్, పిల్లలు ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు, అంతవరకు నిండుగా ఉన్న ఇల్లు ఎంప్టీగా అయిపోవటం, దాన్ని ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. దీని ద్వారా కూడా వాళ్ళలో ఏంటంటే అదొక రకమైన డిప్రెషను, ఆందోళన, ఒక్కదాన్నే ఉన్నానే, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, రేపు నేను మంచాన పడితే ఎవరు చూస్తారు, ఎట్లా ఉంటుంది నా జీవితం, am I financially stable, is this condition going to continue forever, ఇట్లా రకరకాల ఆలోచనలతోటి వాళ్ళు మానసిక ఆందోళన, చాలా డిప్రెషను, చాలా ఒక డిప్రెషన్ ఎక్కువైతే ఏంటంటే అది సైకోసిస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, పైగా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ పోవాలి అంటే కనుక వాళ్ళు ఎట్లా అయితే శారీరకంగా దే హ్యావ్ టు అండర్గో యాన్యువల్ మెడికల్ టెస్ట్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్, అండ్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేసుకోవాలి, లైక్ మైండెడ్ పర్సన్స్ తోటి ఫ్రెండ్షిప్స్ పెంచుకోవాలి, వాళ్ళ భావాలు పెంచుకోవాలి. అదే ఏజ్ గ్రూప్లో కజిన్స్ ఉన్నా కానీ, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నా కానీ అందరూ కలిసి వాట్సాప్ గ్రూపులు గానో, లేదంటే తరచూ ఎక్కడన్నా గుళ్ళో కానీ, ఇళ్ళల్లో కానీ కలుసుకుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం, తర్వాత కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవటం చాలా అవసరం. ఎప్పుడైనా కూడా వృద్ధాప్యం అనేది అన్ని దశలు దాటిన తర్వాత ఫైనల్గా వచ్చే వృద్ధాప్యం, దానికి ప్రతి మహిళ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. షీ షుడ్ బి ప్రిపేర్డ్ టు లివ్ ఏ లోన్లీ లైఫ్, షీ షుడ్ బి ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ దట్ ఆర్ అక్కరింగ్ ఇన్ హర్ బాడీ, అండ్ షీ షుడ్ బి ప్రిపేర్డ్ టు లివ్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తున్నాం బ్లాడర్ కంట్రోల్ పోయిన తర్వాత డైపర్లు వేసుకోమని చెప్తుంటే మహిళల్లో కొంతమందే వేసుకుంటున్నారు. నో, అది సిగ్గుపడవలసిన విషయమే కాదు. వృద్ధాప్యం అనేది మరొక పసితనం, అవునా కాదా?
వృద్ధాప్యం అనేది ఇట్ ఈస్ అనదర్ చైల్డ్హుడ్. అట్లాగే దాన్ని యాక్సెప్ట్ చేసి ఇఫ్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఇట్ ఈస్ ఓకే. యూ హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ వెరీ వెల్ అండ్ నౌ దే షుడ్ లుక్ ఆఫ్టర్ యూ. అలా అని వాళ్ళ మీద ఈ మహిళలు వాళ్ళు ఇంపోజ్ చేయటానికి లేదు. ఎంతవరకు హెల్ప్ చేయగలరో పిల్లలు అంతవరకే. ఇది కూడా వాళ్ళు మానసికంగా సంసిద్ధం కావాలి. నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ గ్రూప్స్, పియర్ గ్రూప్స్ ఫామ్ అవ్వాలి. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళల్లో సోషల్ మీడియా యూసేజ్ కొంచెం పెరగాలి వీళ్ళలో. ఇవన్నీ చేసుకుంటే కనుక మానసిక రుగ్మతల నుంచి బయటపడతారు. ఏ దశలో అయినా మహిళలు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఫాలో అయితే తొందరగా మెంటల్ హెల్త్ని ప్రాపర్గా ఉంచుకోగలుగుతాము. ఎలాగైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఏ ఏజ్ అయినా, ఈవెన్ టీనేజర్స్ అయినా, ప్రెగ్నెన్సీస్లో అయినా, పోస్ట్ పార్టము, మెనోపాజ్, ఎప్పుడైనా కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెగ్యులర్ మెడిటేషన్, యోగా, ప్రాపర్ డైట్, ఇంకా లోన్లీనెస్ నుంచి బయటకు రాగలగాలి. సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, లైక్ లాఫింగ్ క్లబ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము. ఇంకా పిల్లల్ని కూడా ఎక్కువగా అందరితో కలిసేలాగా ఎంకరేజ్ చేయాలి. సో ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుని సఫిషియంట్ స్లీప్, ప్రాపర్ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడం, ఎప్పుడు మొబైల్స్తో ఉండకుండా అందరూ కలిసి ఒక డిన్నర్ కానీ, ఒక గెట్ టుగెదర్స్ కానీ అలా చేసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ని మనము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. మెంటల్ ఇల్నెస్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించగలుగుతాము. అవును సోమలత గారు, ఈ మానసిక వ్యాధుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. వాటిట్లో కొన్నిటి గురించి మనం చర్చించుకుందాము. బికాజ్ అన్నిటిని గురించి డీటెయిల్గా చెప్పుకోవడానికి మనకు సమయం అంత వ్యవధి లేదు కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ వి విల్ డిస్కస్. మెయిన్గా ఏంటంటే ఈ మెంటల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కానీ, వేరే వాళ్ళతోటి వాళ్ళ ఫీలింగ్స్ పంచుకోవడానికి కానీ, వీక్నెస్ లేదా ఇది సిగ్గుపడాల్సిన విషయము అని అనుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం కాదు. శరీరంలో ఎలా అయితే మనకు జబ్బులు వస్తూ ఉంటాయో అట్లానే మెదడులో కూడా జరిగే ఒత్తిడి వల్ల జరిగే రసాయన చేంజెస్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఒత్తిడి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇటువంటివన్నీ తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇది సిగ్గుపడవలసిన విషయమే కాదు. నలుగురితోటి పంచుకోవచ్చును, లేదంటే వాళ్ళకు బాగా నమ్మకమైన ఎవరైనా ఒకళ్ళతోటి పంచుకుంటే చాలా వరకు ఇటువంటి లక్షణాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ అపోహ ఏంటంటే ఇది స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది అనేసి. ఇది కూడా నిజం కాదు. స్త్రీలు సహజంగా స్వభావ సిద్ధంగా వీరు సున్నిత మనస్కులై ఉంటారు. అదే కాకుండా వీరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కూడా అన్ని వయసుల వాళ్ళలో కూడా ఈ మానసిక ఇల్నెస్ ఉంటుంది. లైక్ చిల్డ్రన్ దగ్గర నుంచి యుక్త వయసులో ఉన్నవాళ్ళు, నడి వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధుల్లో వాళ్ళలో కూడా ఈ సేమ్ లక్షణాలు ఉంటాయి. లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఫర్గెట్ఫుల్నెస్, మూడ్ స్వింగ్స్ వాళ్ళల్లో కూడా ఉంటాయి. ఇంకొక మన అపోహ ఏంటంటే ఈ డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఒక సోషల్ స్టిగ్మా అనేది. అది ఎంత మాత్రం కాదు. మానసిక వైద్య నిపుణులు మీకు మీ వ్యాధిని గుర్తించి మీకు ఎటువంటి లక్షణం ఉంది, దానికి ఎటువంటి చికిత్స అందించాలనేది కూడా వాడు చెప్తారు. ఇంకొక అపోహ ఏంటంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది అనేసి. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కొన్ని నెలలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అది తగ్గించడం కానీ, పూర్తిగా ఆపేయటం కానీ అన్నీ మానసిక వైద్యుల ఒక పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. ఇంకొక మెయిన్ అపోహ ఏంటంటే నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది అని నేను చెప్తే ఎవరికన్నా నన్ను పిచ్చిదాన్ని, నీకు పిచ్చి ఉంది అని ముద్ర వేస్తారేమో అనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. శరీరంలో ఎటువంటి వ్యాధులు వస్తాయో అట్లానే మానసిక వ్యాధులు కూడా అలానే వస్తాయి. శారీరక ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది గుర్తించడం చాలా చాలా అవసరం. ఇంకా కొంతమంది పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో, ఊర్లలో, పల్లెటూర్లలో అనుకుంటారు ఇది ఎవరో చేతబడి చేశారని, లేకపోతే ఏదో శాపం వల్ల కలిగిందని, లేకపోతే పూర్వజన్మ పాపం వల్ల వచ్చిందనేసి. అది కూడా నిజం కాదు. ఇది కూడా శరీరంలో జరిగే వ్యాధుల్లాగానే ఇది కూడా ఒక మానసిక లక్షణమే. దీనికి కూడా చికిత్స ఉంది. 100% తగ్గే అవకాశం చాలా ఉంటుంది. సో ఈ అపోహలన్నింటినీ ప్రజల్లో తొలగించి మనము అవగాహన కలిగించి వాళ్ళు సపోర్టు, సహకారం తీసుకొని అవసరమైతే మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరము. అసలు మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఎందుకు అవసరము?
మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనేది ఎవ్రీ ఏజ్లో అవసరం. టీనేజర్స్లో కానీ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కానీ వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ గోల్స్ ఉంటాయి, ఈవెన్ టీచర్స్ నుంచి ప్రెషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్స్, వీటికి సర్వీసెస్, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అడాలసెంట్ ఏజ్, నెక్స్ట్ జాబ్స్ చేసేటప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్, మ్యారిటల్ లైఫ్లో స్ట్రెస్సెస్, ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కౌన్సిలర్స్ ఉంటారు అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కౌన్సిలింగ్స్ తీసుకోవచ్చు. ఈవెన్ మెనోపాజల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ప్రాపర్గా సర్వీసెస్ని ఉపయోగించుకుంటే మనము సూసైడల్ రేట్స్ని తగ్గించవచ్చు, ఫైనాన్షియల్ బర్డెన్స్ని తగ్గించవచ్చు, మన గ్రాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్, గ్రాస్ ప్రాఫిట్స్ని కూడా పెంచుకోవచ్చు. సో అసలు మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేయాలి అనేది డాక్టర్ త్రిపుర సుందరి గారు చెప్తారు. ఈ అవగాహన కల్పించాల్సింది మెయిన్గా మానసిక వైద్య నిపుణులు, సైకియాట్రిస్ట్ అంటాము. అదే కాకుండా మానసిక శాస్త్రవేత్తలు, వారిని సైకాలజిస్ట్ అంటాము. అదే కాకుండా ట్రైనింగ్ పొందిన వాలంటీర్స్ కూడా ఉంటారు, కౌన్సిలర్స్, సలహాదారులు. అదే గ్రామీణ ఏరియాస్లో అయితే కనుక శిక్షణ పొందిన వాలంటీర్స్ ఉంటారు. వీరందరూ దీని పట్ల అవగాహన కలిగించి మీకు సలహాలు, సంప్రదింపులు, ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి సలహా పొందాలి అనేది ఇస్తారు. దీనివల్ల మీరు ఆ బాధల నుంచి విముక్తి పొందగలరు. ఇదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారత ప్రభుత్వము ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసింది, ఆన్లైన్ వెబ్సైట్. దాని పేరు మానస అంటారు దాన్ని. అది 24/7 సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. దాని నెంబరు 14416. 24/7 20 కంటే ఎక్కువ భాషల్లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సింది ప్రభుత్వం అందరినీ కోరుతోంది. మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇంత అడ్వర్టైజ్ చేస్తున్నా కానీ ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు అంటే, ఇనీషియల్గా అయితే సైకియాట్రిస్ట్ స్కేర్సిటీ, అంటే తక్కువగా ఉండేవాళ్ళు, కౌన్సిలర్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఉండడం వలన తక్కువగా ఉండేది. కానీ ప్రజెంట్ అందరు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ ఎక్కువగా ఉన్నా కానీ స్టిల్ సోషల్ స్టిగ్మా, అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా మెంటల్ ఇల్నెస్ ఉంది అని అనుకుంటారు. అలాంటి స్టిగ్మాస్ నుంచి అందరం బయటకు రావాలి. ఎవరైనా మనం నోటీస్ చేస్తే, ఈవెన్ మన ఫ్రెండ్స్లో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మన కొలీగ్స్లో కానీ వాళ్ళకి సమ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకోమని చెప్పాలి. ఆ స్టిగ్మా నుంచి మనం తొందరగా బయటపడగలిగితే, జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే తొందరగా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఈ చర్చలో ముగింపుగా ఈ ఛానల్ ద్వారా, ఈ చిన్న చర్చ ద్వారా ప్రేక్షకులకు చేసే చిన్న విజ్ఞప్తి మీకు ఏంటంటే, మీ శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారో మానసిక ఆరోగ్యాన్ని కూడా అంతే కాపాడుకోవాలి. అది కూడా అంతే ముఖ్యము. సో మనందరం కలిసి ప్రజల్లో ఈ మానసిక ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించి, అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకొని దీని నుంచి దూరం కావాలి. అటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. అదే మన మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ చర్చ చేయడానికి. మా విజ్ఞప్తి ఏంటంటే, మేము వింటున్నాము. దెర్ ఈజ్ సంబడి హూ ఈస్ దేర్ టు లిజన్ ఫర్ యూ. దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఇనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎవరో ఒక మనిషి చాలు వాళ్ళకి ఉన్న సమస్యను చెప్పుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి నమ్మకమైన ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేకపోతే ఒక పేరెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోటి వాళ్ళ ఫీలింగ్స్ని పంచుకోగలిగితే కనుక చాలా వరకు ఈ సమస్యలు దూరం అవుతాయి. సో మీరు ముఖ్యం, మీరు చాలా విలువైన వారు. మీ శారీరక ఆరోగ్యం ముఖ్యం, మీ మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో మా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అందరూ మనకు ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఈ మానసిక సమస్యల గురించి బయటపడండి. సో దట్ యూ విల్ బీ హెల్తీ, యువర్ ఫ్యామిలీ విల్ బీ హెల్తీ, అవర్ నేషన్ విల్ బీ హెల్తీ. సో సౌండ్ బాడీనే కాకుండా హెల్దీ మైండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించిన విజిల్ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. మెంటల్ హెల్త్ అనేది, అంటే మానసిక ఆరోగ్యం ఏమీ లగ్జరీ కాదు, అదొక బేసిక్ నీడ్. అది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్, ఫ్రెండ్స్ హెల్ప్, ఇంకెవరైతే మనల్ని తొందరగా ఆ ప్రాబ్లం నుంచి తీసుకొస్తారో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన విజిల్ హెల్త్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ నుంచి డాక్టర్ త్రిపుర సుందరి గారు, డాక్టర్ సోమలత గారు మన విజిల్ హెల్త్ ఛానల్ ద్వారా మహిళల్లో వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల గురించి నాతో చర్చించారు. ఈ చర్చా కార్యక్రమం మన ప్రేక్షకులకి ఎంతో అవసరం. వారు దీన్ని
ఈ చర్చా కార్యక్రమం ద్వారా మన డాక్టర్లు చేసిన సూచనలన్నీ కూడా పాటించి అట్లాగే వారి చుట్టూ ఉన్న వారితోటి పంచుకోవాలని, తర్వాత ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.